ఇప్పుడు దేశం అంతా తమిళ హీరో విజయ్ గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కూడా ఇదే ప్రచారం చేస్తుంది. అసలు విజయ్ 2024 ఫిబ్రవరి 2వ తారీఖున తమిళంగ వేట్రి కళిగం అనే పార్టీని స్థాపించారు, టీవీకే. ఆయన పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల 3 నెలల్లోనే అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన అన్నా డిఎంకేతో పోరాటం చేశారు. ఆయన 108 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ ఆయన గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఆయన ఒత్తులు పెట్టుకోకుండా ఉంటే ఇక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇది ముమ్మాటికి తప్పు. అప్పుడు 2024లో ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు ఆయన తెలుగుదేశం అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు జగన్కు ఉన్న పరిస్థితి, జగన్ బలంగా గ్రామీణ స్థాయిలో బలంగా ఉండటం, అక్కడున్న పరిస్థితుల వల్ల ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది. దీనికి అనేక మంది విశ్లేషకుల నిర్ణయంతో, అనేక మంది రాజకీయ నాయకుల విశ్లేషణ తర్వాత ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందారు. పులి ఒక అడుగు వెనక్కేసిందంటే 10 అడుగులు బలంగా ముందుకెళ్ళి దెబ్బతీయడానికి. రాజకీయంలో ఒక ప్రాంతంలో ఉన్న పరిస్థితులు మరో ప్రాంతంలో ఉండవు. ఇది రాజకీయ విశ్లేషకులకు చాలామందికి తెలుసు. కానీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. అక్కడున్న రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రాలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. రాజకీయాలకు అనుగుణంగా ఆనాడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ముమ్మాటికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతాడు.